మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. మెయిన్లీ జియో పొలిటికల్ కండిషన్ ఒకటి. ట్రంప్ గారు ప్రెసిడెంట్ అవుతారు, ఎన్ని మార్పులు చేస్తారో మీకు తెలుసు, నాకు లే ఆఫ్స్, బర్త్ టూరిజం, తారీఫ్, టాక్సేషన్, ఇరాన్ ఇజ్రాయెల్ వార్, ఇవన్నీ కూడా కర్ణుడి జాబుకి 100 కారణం. దీనికి కూడా ఒకళ్ళు కారణం కాదు. అండ్ గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ ప్రొసీజర్స్, అఫోర్డబిలిటీ ఆఫ్ అ కామన్ మ్యాన్. ఎక్కడ ఇప్పుడు 237 ఎకరాలు కనీసం స్క్వేర్ ఫీట్ 20,000 అమ్ముతాడు మినిమం. కోకాపేట అంటే ఒక 2,000 స్క్వేర్ ఫీట్ తక్కువ అమ్మరు, చిన్న సైజులో వర్కౌట్ కాదు. సో 2,000 వేసుకుందాం మినిమం. 2,500 300 ఎక్కువ. 2,500 ఉంటే 20,000 ఎంత అయింది? 5 కోట్లు. సరే 15,000 వేసుకోండి, అయినా 4 కోట్లు రఫ్గా. సో మీరు ఎవరైనా ఒక 5 కోట్లు, జనరల్ సెయింగ్ ఏంటంటే ఎవడైనా 10 కోట్లు ఇల్లుకుంటే వాడి దగ్గర 100 కోట్లు ఉండాలి. యాక్చువల్ పాత రోజుల్లో 100 కోట్లు ఉన్నాడు 10 కోట్లు 20 కోట్లు కొనగాడు. 10 కోట్లు ఉన్నాడు 10 కోట్లు ఎప్పుడు కొండు. మన రియాలిటీ మాట అది హైబ్రిడ్ ఫిగర్. రియాలిటీ ఏంటంటే మీరు అన్నట్టు ఒక 5 కోట్లు 4 కోట్లు తీసుకుందాం. 4 కోట్లు ఫ్లాట్ కొనాలంటే మీరు 25% మీరు కట్టాలి. అంటే 1 కోటి రూపాయలు కడతారు. మిగతా 3 కోట్లు ఎక్కండి, లోన్కి వెళ్ళాలి. నోబడీ వాంట్స్ టు పుట్ దేర్ ఓన్ మనీ. ప్రాజెక్టులు వస్తాయా రావా, కంప్లీట్ అవుతాయా, పర్మిషన్ వస్తుందా, ఓసీ వస్తుందా, ఇవన్నీ అనేక సార్లు మనం మాట్లాడాం. సో 3 కోట్లు యావరేజ్. ఇప్పుడు 2 కోట్లు తీసుకుంది, ఇంకా మినిమం వాల్యూ మధ్య తరగతి. 2 కోట్లకి 25% 1,50,00,000. ఈఎంఐ పెట్టుకుంటే 1,25,00,000 వస్తుంది. అవునా? అగ్రీ? సో 1,50,000 ఈఎంఐ కట్టాలంటే సంవత్సరానికి అంతా 18 లక్షలు. శాలరీ ఎంత రావాలి వాడికి? కనీసం 60 లక్షలు రావాలి, 50 లక్షలు రావాలి. కనీసం 4 లక్షల రూపాయలు పర్ మంత్ అతనికి జీతం ఉంటే గానీ కొనే పరిస్థితి అంతే. 50 లక్షలు యావరేజ్గా. ఓకే, ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది ఇప్పుడు? అంటే వీళ్ళకి ఇప్పుడు లే ఆఫ్స్ అన్ని వీళ్ళ మీదే ఉంటున్నాయా? ఇప్పుడు మన ఒరకల్ 30,000 ఎంప్లాయీస్ సింగిల్ నైట్ మార్చ్ 31 పీకేశారు. ఇండియాలో దాదాపు 10-15,000. ఇండియాలో 12,000 మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఆల్రెడీ శాలరీ వస్తుంది, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, ఈఎంఐస్ కడుతున్నారు, ఈఎంఐస్ కమిట్ అయ్యారు. ఎందుకంటే వాడికి 5 లక్షల శాలరీ వస్తే 1,50,000 కట్టడం పెద్ద ఇష్యూ కాదు. మిగతా కార్లు మిగతా కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ 5 లక్షలు తీసి సడన్గా రోడ్డు మీద పడేస్తున్నారు జాబులు. వాళ్ళందరూ ఇండియాకి వస్తున్నారు. ఇండియాకి వచ్చి ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్ ఫస్ట్ భయపడుతున్నారు. నా ఈఎంఐ వెళ్ళా కట్టదు. 5 lakhs శాలరీ ఒకటి జీరో శాలరీకి వస్తే వాడు నిద్ర పడుతుందండి? పట్టదు. ఆ దగ్గర ఉన్నవన్నీ అమ్ముకున్నా రాకపోవచ్చు అవి. కొనేవాళ్ళు కూడా యంగ్ క్రీమ్ అంటే 25, 30 to 40లో. మనప్పుడు మీరు చూసుకుంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినప్పుడు కొనేవాళ్ళు ఇల్లు. రిటైర్మెంట్ అప్పుడు కొంత పిఎఫ్ డబ్బులు, గ్రాట్యుటీ, పిఎఫ్ వస్తుంది. ఆ డబ్బులతో కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు 20 మన ఎంట్రీ లెవెల్లో జాబ్ లో జాయిన్ అయిన వెంటనే ఒక 2 BHK 3 BHK. నిన్న ఒక ట్రాన్సాక్షన్ క్లోజ్ చేయండి. అమ్మాయికి 30 years, ఒక చిన్న పాప ఉంది. వచ్చింది డీలు, కొనేసింది, ఈఎంఐ ఉన్నాయని పెట్టేసింది, బ్యాంక్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ 6 నెలలు 1 year ఏమవుతుందని మీరు కానీ నేను కానీ గవర్నమెంట్ కానీ ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. బికాస్ ట్రంప్ ఇస్. అంటే రామేశ్వరరావు గారు, ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే లే ఆఫ్స్ ఎక్కువగా ఉండడం అనేది కూడా ఒక కారణం. కొత్తగా ఫ్లాట్స్ కొనడానికి ఎవరు సిద్ధపడట్లేదు అనేది భయపడుతున్నారు, పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. అయితే రెండో కోణం కూడా ఇక్కడ మనం చూడాలి కదా. ఎందుకంటే ఇప్పుడు కొంత నా సర్కిల్లో కొంతమంది నాకు చెప్తుంది ఏంటంటే, ఆల్రెడీ మేము ఫ్లాట్స్ తీసుకున్నాము, లే ఆఫ్స్లో ఉన్నాము, ఇప్పుడు ఉన్న ఫ్లాట్కి ఈఎంఐ కట్టుకోలేక ఫ్లాట్స్ కూడా అమ్ముకుంటున్న పరిస్థితి, లాస్ అమ్ముకుంటున్నారు. అవి ఎందుకు ఉండొచ్చు అంటారు? ఆ టైప్ లో కూడా పెరుగుతున్నాయి అమ్మకాలకి, సెకండ్ సేల్స్, రీసేల్స్ కూడా పెరుగుతుందండి. అండ్ కొంతమంది బిల్డర్లు ఒక విధంగా బాధపడితే ఇన్వెంటరీ ఎక్కువైపోయిందని. కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఇట్ వాజ్ ఏ సెల్లర్స్ మార్కెట్. అంటే సెల్లర్ ఏ చెప్తే జరిగేది. ఈ జియో పాలిటిక్స్ అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, లే ఆఫ్లు, దానికి స్టేట్ గవర్నమెంట్కి సంబంధం ఉండదు. అయితే ఇవి ఎన్ని ఉండొచ్చు అంటారు? ఇవన్నీ మన టోటల్ స్టాక్లోనా ఆల్రెడీ అమ్మేసి నాకు తెలిసి ఇప్పుడు ఇబ్బంది పడుతుంది 50,000 నుండి 1,00,000 మంది. దే ఆర్ ట్రైయింగ్ టు రీసెల్, క్యాన్సిల్, ఎక్స్టెండ్. అంటే ఇందాక మీరు చెప్పింది దాదాపు 4 నుంచి 5 లక్షల ఫ్లాట్ల అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి, లేకపోతే అమ్ముడు పోవట్లేదు అనేది మీరు చెబుతున్నారు. ఆల్రెడీ రెడీ, ఆల్రెడీ ఇన్ ప్రాసెస్, ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్. ఇప్పుడు ఆల్రెడీ రీసేలే దాదాపు 50 నుంచి 50,000 ఉంటుంది అక్రాస్ ది హైదరాబాద్ తీసుకుంటే. ఎందుకంటే మొన్న ఒక సింగిల్ షాట్ 12,000 మంది పీకేశారు జాబ్. అట్లా అదొకటే మనకు తెలుసు. ఇన్ఫోసిస్ ట్రైస్ అన్ని. సో అవన్నీ 1,00,000 మంది అయితే తీసుంటారు నాకు తెలిసి. లాస్ట్ 1 yearలో 1,00,000 మంది తీసారా లేదా? ఓకే, ఇంకా ఎక్కువ. అంటే ఇప్పుడు కొనాలి అంటే రేపు మన ఉద్యోగం ఉంటుందా ఉండదా అనే ఒక అనుమానం, అన్సర్టనిటీ, ఇన్సెక్యూరిటీ. ఎందుకంటే నేను ఇప్పుడు ఇవాళ ఉన్నాను, సడన్ గా జూన్ అయిపోయింది, జూలైలో ఆగస్టు ఐఎమ్ రిమూవింగ్ 20,000 పీపుల్ అంటాడు. పెట్టేదంతా ఐటీ క్రౌడ్ అండి.
ఆంధ్ర మన తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో దేర్ ఆర్ 50 to 60 lakhs ఐటీ ఎంప్లాయీస్ ఇండియాలో. Oh. ఫ్రమ్ హైదరాబాద్ దే ఆర్ డూయింగ్ 12.5 lakhs, బెంగళూరు 12.5 lakhs, అంటే 25 lakhs, మిగతా 35 lakhs అక్రాస్ ది అదర్ స్టేట్స్. సో ఎక్కువ ఇంపాక్ట్ ఎవరికి ఉంటుందంటే ఏ తలకాయకి అయితే 5 lakhs and 10 lakhs శాలరీ వస్తుందో వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంది. లేటెస్ట్ టెక్నాలజీ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టారు. రెండోది మీకు 10 లక్షలు శాలరీ ఇస్తారు, మీ పేరు 10 మందిని పెట్టుకుంటా. సో ఏది 10 మంది అవుట్పుట్ ఎక్కిస్తారు, మీరు నేను ఇస్తానా? మేము ఇవ్వలేము. మనం యూ కెన్ మ్యాక్సిమం కష్టపడి 20 వరకు 2 మనుషులు అవుట్పుట్ ఇవ్వగలరు పడుకోకుండా చేస్తే. సో దే రన్ అవుట్ ఫ్రెషర్స్కి 30-40 వేలు, కొద్ది 1-2 years ₹1,00,000 ఇంకా అబో. మరి ఎవరైనా పెర్ఫార్మ్ ఉంటే 5-10 లక్షలు రావచ్చు. అది బట్ యావరేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరగడమే మానేసాయి ఇంజనీరింగ్. అండ్ దే ఆర్ టేకింగ్ డిగ్రీ పీపుల్, నార్మల్ డిగ్రీ. ఇంజనీరింగ్ అయితే ఎక్కువ అవుతుందని ఏ ఎఫెక్ట్. అండ్ ఏ వచ్చాక 10 మంది 8 మంది మనుషుల పని ఒకటే చేస్తారు. ఓకే రామేశ్వరరావు గారు, ఇప్పుడు ఏదైనా కూడా మనకి డిమాండ్ సప్లై ఆధారంగానే వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారము డిమాండ్ అనేది తగ్గింది, సప్లై బాగా పెరిగిపోయింది. అంటే Yes. ఫ్లాట్స్ ఎక్కువగా ఉన్నాయి, డిమాండ్ కొనేవాళ్ళు లేరు అనేది. తగ్గారు బాగా, లేరని చెప్పనని తగ్గారు. మరి దానివల్ల ఫ్లాట్ రేట్లు తగ్గుతున్నాయా? తగ్గవండి. ఎందుకు తగ్గుతాయండి? ఆల్రెడీ బిల్డర్స్ ఆర్ స్ట్రగ్లింగ్, అంటే ఏడవలేక నవ్వుతున్నారు. ఆఫీసు మీద రక్తం కనిపిస్తుంది కళ్ళల్లో. రియల్ ఎస్టేట్ రక్త కన్నీరు అంటారు. రియల్ ఎస్టేట్ రక్తం. ఎందుకంటే అది బిల్డర్సే కాదు, సెల్లర్స్, బిల్డర్స్, ఏజెంట్స్, బయ్యర్స్, ఇన్వెస్టర్స్ అందరూ. ఇన్వెస్టర్ ఏం చేస్తాడు? నార్మల్గా ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఒక 30 ఫ్లాట్ 20 ఫ్లాట్ బుక్ చేస్తాడు, ఒక టవరో ఏదో ఒకటి. ఎంత కొంటాడు? స్టార్టింగ్ లో ప్రైస్. ఇంకా ఎస్పెషల్లీ ప్రీ లాంచ్ అయితే 20% కట్టి 80% కట్టాడు వాడు. 1 year ఇచ్చుకొని దాని 30% లాభానికి అమ్మేస్తాడు. ఆ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవట్లేదు. ట్రేడింగ్ అంటుంది, స్పెక్యులేషన్. అవును. సో అది ఒక బాపతి అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి అది అండర్స్టూడ్. ప్రీ లాంచ్ ఉన్నాడు కొడుతున్నారు, కొంతమంది ఎత్తేస్తున్నారు. ఆ డబ్బులు కట్టినట్టు గోయిందా, తూర్పు తిరిగి దండం పెట్టాడు.